హాయ్ అండి, ఐమ్ డాక్టర్ శ్రీనాథ్, కన్సల్టెంట్ న్యూరోఫిషియన్ స్కంద హాస్పిటల్స్. ఈరోజు మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. ఈ కండిషన్లో కాళ్ళల్లో నొప్పి రావడం, తిమ్మిరి రావడం, కాళ్ళు లాగినట్టు అనిపించడం, లేదా కాళ్ళు పట్టేయడం ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ కండిషన్ ముఖ్యంగా మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. ఎప్పుడైతే నడిచి వెళ్తామో అప్పుడు సిమ్టమ్స్ తగ్గుతాయి. ఈ కండిషన్ ముఖ్యంగా రాత్రిపూట ఇబ్బంది కలిగించేటట్టు ఉంటుంది. మార్నింగ్ టైంలో అన్ని సిమ్టమ్స్ ఉండవు. నైట్ టైం పడుకున్నప్పుడు కాళ్ళు కదిలించాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ కండిషన్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే న్యూరోపతి అంటే నరాలు దెబ్బతిన్న వాళ్ళకి, ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ వల్ల నరాలు దెబ్బతిన్న వాళ్ళకి, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ, బాడీలో బ్లడ్లో ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈ సిమ్టమ్స్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఈ ఏదైతే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉందో దానికి మందులతో చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. దాంతోపాటు అండర్లైన్ కండిషన్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ ఇస్తే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.